ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఆనందకరమని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎస్వి రమణ మాదిగ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీల వర్గీకరణ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలియజేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రధాన ఎస్సీ సెల్ విభాగం కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీల్లో ఉన్న ఉమ్మడి రిజర్వేషన్ల వలన ఎస్సీల్లో ఉపకులాల వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశం పొందలేరనే అంశం గుర్తించిన మందకృష్ణ మాదిగ ఆయన నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీలో ఉన్న వారందరికీ సమాన అవకాశాలు, వారి జనాభా నిష్పత్తి ఆధారంగా ఉపాధి, విద్య, ఉద్యోగాల్లో ఉండాలనే డిమాండ్తో ప్రజా ఉద్యమం ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిష్కారం కోసం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 97 సంవత్సరంలో ఎస్సీలో ఉన్న ఉమ్మడి రిజర్వేషన్లను ఏబీసీడీలుగా విభజిస్తూ ఎస్సీ వర్గీకరణకు పునాది వేసిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు. మాల మహానాడు వారికి అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు ఆశ్రయించిన పిదప అప్పటి వర్గీకరణ రద్దు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ అంశంపై ముందుకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఎస్సీలో ఉన్న ఉపకులాల వారికి న్యాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని ఇచ్చిన మాట కట్టుబడి సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులతో కూడిన తీర్పులను అనుసరించి ఉపకులాల వారికి అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నట్టు తెలిపి, ఇప్పటికైనా ఎస్సీలకు న్యాయం జరగాలని భావిస్తున్నామని తెలియజేసిన తర్వాత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలో ఉన్న ఉపకులాల వారికి న్యాయం చేయడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా ఇచ్చిన తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ చైర్మన్గా వేస్తూ ఎస్సీలో ఉన్న ఉపకులాల వారీగా విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో జరుగుతున్న వ్యత్యాసాలను తెలుసుకోవడానికి ఈ రిపోర్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇచ్చిన ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్ను 15% రైలులకు 1%, మాదిగ ఉపకులాలకు 6.5%, మాల ఉపకులాల వారికి 7.5% విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏ వర్గీకరణ పోరాటం అయితే స్టార్ట్ అయిందో, అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాల వారు సమాన ప్రతిపది మీద వాళ్ళకి అవకాశాలు రావట్లేదని ఆనాడు దండోరా ఉద్యమం ఎంఆర్పిఎస్ని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భం మనం గుర్తు చేసుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఉద్యమం ఏదైతే వచ్చిందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడాను చాలా పాజిటివ్ మేనర్లో తీసుకొని ఇక్కడ అన్యాయం జరిగిన ఏ కులాలు, ఏ వర్గాలు అయితే ఉన్నాయో వారందరికీ న్యాయం చేయాలన్న ఒక సుదీర్ఘమైన ఆలోచనతోనే ఆయన వర్గీకరణకి ఆ వచ్చిన ఉద్యమానికి అవకాశాన్ని కల్పిస్తూ వర్గీకరణ వచ్చామో ఆయన ముందరకు తీసుకొచ్చాడని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంటే గతంలో ఎప్పుడైతే 2001 ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీల్లో మాదిగలు 49%, మాలలో 41.6% ఉన్నారు. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా 2011 లెక్కల ప్రకారం అయితే ఎస్సీ జనాభా 1,38,78,078 మంది ఉంటే వీరిలో మాదిగలు 67,02,609 ఉన్నారు. కాగా మాలలో 55,70,244 మంది ఉన్నారు. అంటే మాదిగల జనాభా మాలల కంటే 11,32,000 మంది అధికంగా ఉన్నప్పటికీ ఆ రోజు ఈ తాలూకా ఉమ్మడి రిజర్వేషన్ వల్ల అనేక అన్యాయం జరిగిందని ఆ సందర్భంలో మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎస్సీస్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ రెల్లి వర్గాలకి 1%, మాదిగ ఉపకులాలకి 6.5%, మాల ఉపకులాల వారికి 7.5% ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాల్లో చేస్తున్నారని సందర్భంగా చేస్తున్నాం. అయితే వీళ్ళందరికీ కూడాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కమిషన్ మన వెళ్ళి
వాళ్ళు కూడా ఓకే చేసి తీసుకొచ్చారో కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఈ తాలూకా ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారికి, ఎస్సీస్లో ఉన్న అన్ని వర్గాల వారికి ఈ తాలూకా ఏవైతే వర్గీకరణ తాలూకా ఫలాలు ఉన్నాయో వాళ్ళకి అందేటట్టు రేపు రాబోయే రోజుల్లో 1 నెల 2 నెలల్లోనే వచ్చే ఉపాధ్యాయుల ఉద్యోగాల్లో కూడా డిఎస్సిలో ఈ వర్గీకరణ వచ్చామో ఫలాలను అందివ్వాలని అత్యుత్సాహంగా మనం చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మన పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరూ కూడా మేము పేరున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కనుక వీళ్ళకి ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీ కృతజ్ఞతతో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ